హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది? ఒక బాహుబలి, ఒక చావా, కొంత కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కలిపితే ఒక 4-5 సినిమాలు వేసి మిక్స్డ్ కొడితే హరిహర వీరమల్లు అనేది వచ్చింది. కానీ ఆ ఎక్స్ప్రెషన్స్కు, ఆ జోనర్కు అసలు ఆ ట్రైలర్ కూడా చూడాలనిపించలేదు నాకైతే. అంటే ఎండ్ వరకు అట్లా అనిపించింది. ఏం నచ్చలేదు ట్రైలర్? అసలు ఆ పవన్ కళ్యాణ్ అక్కడ ఊహించుకోవడమే కొంచెం, ఆ ఫైట్లు చేయడం, ఆ విల్లులు విసిరేయడం, ఇలాంటి జోనర్ కాదు అసలు. యాక్చువల్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన జోనర్ కాదు అది. అందుకే బహుశా డైరెక్టర్లు కూడా డ్రాప్ అవుతున్నారు కావచ్చు దానిలో. అంతా అయితే ఏమనిపించలేదు నాకు. అంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి? అదే చెప్తున్నా కదా, బాహుబలి అన్ని సినిమాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఏదో పని చేయించినట్టుంది. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా సరిపోని ఇలే కావచ్చు. అది మీరు అన్నట్టు ఆ గ్రాఫిక్స్ తో కవర్ చేయాలనుకున్నారు. కొంత కవర్ అయినట్టు అనిపించినప్పటికీ కూడా సినిమా అయితే అంత చెప్పుకోదగ్గ అయితే ఏం ట్రైలర్ అయితే ఏం లేదు. అంటే గ్రాఫిక్స్ కోసమే ఎక్కువ సార్లు పోస్ట్ పోన్ అయింది సినిమా. మరి చాలా వరకు అంటే గ్రాఫిక్స్ అన్నారు, బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవ్వడం వల్ల కూడా కాల్ షీట్లు ఇవ్వలేదు సరిగా. దానివల్ల కూడా కొంత డిలే అయి ఉండొచ్చు, ఏదో రీజన్లు అయితే చెప్పారు. కానీ సినిమాలో స్టఫ్ లేకపోవడం వల్లనే డైరెక్టర్లు మారుతారు, లేకపోతే ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది. వాళ్ళు ఇప్పటికి కూడా క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. అంటే ఇప్పుడు సినిమాలో పవర్ స్టార్ గారి ఎంట్రీ బాగుందని అంటున్నారు చాలా మంది. అలానే ఆ నక్క సీన్ లాస్ట్ లో పెట్టారు కదా, అది కూడా బాగుందని మీరేమంటారు? నాకైతే పెద్దగా నచ్చాలి. అంటే పవన్ కళ్యాణ్ ఆ జోనర్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం చూస్తే గుడుంబ శంకర్, గబ్బర్ సింగ్ ఇలాంటి క్యారెక్టర్లు, తమ్ముడు, లేకపోతే తొలి ప్రేమ, ఖుషి, ఇలాంటి పవన్ కళ్యాణ్ చూడగలుగుతాం. కానీ మనం కొమరం పులి ఆ క్యారెక్టర్, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ చూడడం అంత ఈజీగా డైజెస్ట్ అయితే కాదు. అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కదా, మరి పవన్ కళ్యాణ్కి అయితే తెలుగు రాష్ట్రాలు దాటితేనైతే బహుశా మొన్న తమిళనాడు పోయినప్పుడు వాళ్ళ ప్రజలకు ఒక డిప్యూటీ సీఎంగా ఆ ప్రెస్లు వస్తే తెలిసిండు కావచ్చు. కానీ వేరే పక్క రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ మార్కెట్ లేదు, పవన్ కళ్యాణ్ అనే స్టార్ అనేటైనా ఉండడానికి కూడా తెలియదు. అది పాన్ ఇండియా సినిమా అవుతుందా కాదా అనేది చూడాలి. సో మరి ఫైనల్ గా ఏమంటారు? ట్రైలర్ బాగుందా బాలేదు? బాగాలేదు. సో సినిమా హిట్ అవుతుందా? అట్టర్ ఫ్లాప్ అవుతుంది.